మీకు కేంద్రం సంబంధించి కూడా సహకరించట్లేదు, దీనికి సంబంధించి కూడా మెట్రో ఫేస్ పనులకు నిధులు ఇవ్వట్లేదు, కిషన్ రెడ్డి కావాలని అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మాట్లాడితే తెలంగాణ ప్రజలు, మా కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారి చెట్టిలా తొండలు దొర్రగొడతారు. అన్ని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బీజేపీ వేయాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంత్రులు, ముఖ్యమంత్రి అధికారం ఉండేందుకు రిజైన్ చేయమని చెప్పండి, మేము నడిపిస్తాం ప్రభుత్వాన్ని. కాకపోతే అప్పులు తీసుకొచ్చి ఆస్తులు అమ్మడమే వాళ్ళ లక్ష్యం అయితే అభివృద్ధి చేయడం ఎట్లో మాకు తెలుసు. ఇండస్ట్రీలు పట్టుకొస్తాం, డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, తెలంగాణ అభివృద్ధి చేస్తాం. ట్రాఫిక్ కష్టాలు హైదరాబాద్ ను మేము చూపిస్తాం సార్. వడ్లు కొనకపోతేనంట వచ్చి కిషన్ రెడ్డి ఇంటి ముందుకు వస్తా అంటాడు. లేకపోతే మెట్రోకు డబ్బులు రాకపోతే, నాకు అప్పులు ముట్టకపోతే నేను కిషన్ రెడ్డి అదే మాట అంటున్నారు కదండి. కిషన్ రెడ్డి సంబంధించిన వాళ్ళు లేఖలు రాశారు, అందుకే మెట్రో ఫేస్ ఆగిపోయిందని డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీని మీద మీరేమంటారు? నేను అదే అంటారా, ఒక్క లేఖ చూపిమని చెప్పండి. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి 13 లక్షల కోట్లు తెచ్చిండు. వీళ్ళకేం చిత్తశుద్ధి ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి? నేను ఎందుకు ఈ మాట ఇంత ఘాటుగా విమర్శిస్తున్నా అంటే, ఫేజ్ 1 మన నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి తను ఇనాగ్రేట్ చేసిపోయాడు. అప్పుడు కూడా 1200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఫేజ్ 2 కు వీళ్ళు డిపిఆర్ మొన్న రివైడ్ చేసి పంపిస్తే దీనికి కూడా పర్మిషన్ ఇచ్చి దీనికి కూడా 28,000 కోట్ల రూపాయలు చూసాయిగా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినది. ఏది హౌసింగ్ మినిస్ట్రీ నుంచి. ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి, ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏదో కేంద్ర పార్టీ సార్ ఒక్కడి నుంచి చెప్తారు, కేంద్ర పార్టీ సార్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. అందుకే హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు పోవాలని మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ కావచ్చు, రైల్వే యొక్క అమృత భారత్ స్టేషన్స్ కింద ఈరోజు బేగంపేట కావచ్చు, చెర్లపల్లి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు టెర్మినల్స్ మేము డెవలప్ చేయడం జరిగింది. అదే విధంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పెంచాలనే ఉద్దేశంతో భారతమాల రోడ్ లో భాగంగా